రిటర్న్ టు వైజాగ్ అండి. మళ్ళీ బిజీ లైఫ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మన ఛానల్ మొదటిసారిగా ఎవరైనా చూస్తున్నారా? సబ్స్క్రైబ్ చేయండి, క్లిక్గా బెల్ ఐకాన్ కూడానండి. అండ్ మేము ఊరు వచ్చేసాం కానీ వెంటనే స్టార్ట్ అయిపోయిందనమాట వంట. మా పాతవి ఇప్పుడు కూడా ఎక్కువ ఇబ్బంది పెట్టదు. ఊళ్ళో ఉంటే ఊళ్ళో ఉంటుంది, ఇక్కడికి వచ్చేస్తే మర్చిపోతుంది అనమాట. కొంతమంది పిల్లలు అమ్మమ్మని నానమ్మని మిస్ అవుతూ ఫీవర్ కూడా వస్తుంది కదా, అలా కూడా కొంచెం పాతివి కంటే పర్వాలేదు దేవుడి దయ వల్ల. అండ్ వాటర్ చేంజ్ అయితే మాత్రం తనకి తేడా కొడుతుందనమాట, లేకపోతే హ్యాపీగా ఆడుకుంటుంది. నా వీడియోస్ ఎంతమంది చూస్తున్నారు అని కాకుండా నా టైంపాస్ కోసం మాత్రమే పెడుతున్నాను. ఇంట్లో ఖాళీ టైంలో చిన్న క్లిప్ తీసుకొని అది మనము పెట్టేసుకుంటే ఒక మెమరబుల్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కూడా ఎక్కువ ట్రెండ్ అవుతున్నాయి కదా మా పెళ్లి చూపుల వీడియో ఇలా అని చెప్పేసి. నాకు ఆ వీడియోస్ చూస్తుంటే మేము కూడా తీసుకొని ఉంటే బాగుండేది కదా అని చెప్పేసి ఒక రిగ్రెట్ ఉంటుంది కదా, అయ్యో తీసుకున్నామే కాదు మనకి ఇంకా మెమరబుల్గా ఉంటుంది కదా అని చెప్పేసి. సో అలా రిగ్రెట్ ఫీల్ అవ్వకుండా ఉండాలంటే నేనైతే చిన్న చిన్న క్లిప్లైనా యాడ్ చేసుకుంటే మనకి మెమరబుల్గా గుర్తుంటుంది కదా అని చెప్పేసి నేనైతే వీడియోస్ తీస్తున్నాను అనమాట. మా మామయ్యకి అయితే హెల్త్ అయితే చాలా క్యూర్ అయిందండి. మేము ఊరు వచ్చేసాం, కాకపోతే చిక్కరి గారి మనసల్లా వాళ్ళ నాన్న వైపు ఉంది. కాకపోతే 7 days అయిపోయింది కదా, అందుకే వచ్చేసాం అనమాట. ఆఫీస్ కూడా తనకి ప్రెజర్ ఎక్కువైపోతుంది, సో అందుకని చెప్పేసాము అనమాట. నేనైతే వంట స్టార్ట్ చేశానండి. చక్రి గారు ఆఫీస్కి అయితే వెళ్ళారు. మేము ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోవడం వల్ల మేము 10:30కి వచ్చేసామన్నమాట. నేను పప్పు పెట్టేస్తున్నాను, అదే కొంచెం అయితే తొందరగా అయిపోతుంది కదా వంట అని చెప్పేసి. ఈలోపు పార్సల్ అయితే వచ్చిందండి. పార్ట్వీకి అయితే చాలా బాగా ఉన్నాయండి. మీకు క్లాత్ బాగుంది, క్వాలిటీ బాగుంది. ఇవి ఎన్ని వచ్చాయి తెలుసా? 15 డ్రెస్సులు వచ్చాయి అనమాట. 600లోనే బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చాయి అనమాట. చూసారా, మొత్తం టోటల్గా చూసారా? డ్రాయర్ అండ్ టీషర్ట్స్ అనమాట. హ్యాండ్స్ ఉన్నవి 10 వచ్చాయి. స్లీవ్లెస్ అనేది 5 జతలు వచ్చాయి అనమాట. ఓకే, ఈ ఫ్యూ డేస్లో నేను ఒకటి గమనించానండి, అది కూడా నాకు అనిపించింది, మీతో కొంచెం షేర్ చేసుకుంటానమాట. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్, ఈ వర్డ్ అయితే నేను కంపల్సరీగా తీసుకుంటానండి. మనకు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడితే నేను రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతాను. రెస్పెక్ట్ లేకుండా ఏదో తిక్కలాగా మాట్లాడితే నేను అసలు ఇచ్చేయను. పూర్తిగా మాట్లాడకపోయినా నేను అసలు రెస్పెక్ట్ లేకుండా నేనైతే అక్కడ ఉండనండి. సో నా ఫీలింగ్ అయితే ఇదే. మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ డ్రెస్సులు 15 జతలు మీకు లింక్ కావాలంటే డాష్బోర్డ్లో పెడతాను, చూసేయండి.